నేను స్కూల్ ఎందుకు క్లోజ్ చేశాను? రీల్ని లాస్ట్ వరకు చూడండి. ఇన్ని గంటలు విరామం లేకుండా కష్టపడుతూ వర్క్ చేస్తూ హెల్త్ మీద ధ్యాస లేకుండా పోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ అప్పుడు ఒక ఉపాయం తట్టింది. దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడాను. నా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి ఫ్రీగా అడ్మిషన్ ఇవ్వండి, అలాగే నా దగ్గర పనిచేసే టీచర్స్కి వాళ్ళ స్కూల్లో జాబ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. స్కూల్ క్లోజ్ చేస్తున్నానని, ఒక్కదాన్ని అన్ని వైపులా చూసుకోలేకపోతున్నానని ఎక్స్ప్లెయిన్ చేశాను. నా స్కూల్ ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చేస్తానని చెప్పాను. ఒక్కసారి వచ్చి స్కూల్ చూసి టీచర్స్ అండ్ స్టూడెంట్స్తో మాట్లాడి డిసైడ్ అవ్వమని రిక్వెస్ట్ చేశాను. అందుకు ఆ ప్రిన్సిపల్ ఒప్పుకొని వచ్చి చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని. నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు. పేరెంట్స్ కూడా వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్నారు అక్కడ. ఇలా స్టూడెంట్స్ అండ్ టీచర్స్ నష్టపోకుండా స్మూత్గా నెక్స్ట్ అకాడమిక్ సెషన్లో వాళ్ళు సెటిల్ అయ్యారు ఆ స్కూల్లో. నేను పంపిన ఫర్నిచర్కి ఆ స్కూల్ ప్రిన్సిపల్ గ్రాటిట్యూడ్తో ఒక చిన్న అమౌంట్ చెక్గా పంపించారు వాళ్ళ అడ్మిన్ టీంతో. దానికి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకా ఆ టీచర్స్ అక్కడే వర్క్ చేస్తున్నారు. ఆ స్టూడెంట్స్ ఇప్పుడు 10th క్లాస్ కూడా పాస్ అయ్యారు. నా ప్రయాణం మరో స్కూల్లో కొనసాగుతూనే ఉంది. ఎన్నో లైఫ్ లెసన్స్ నేర్చుకున్న నేను కొత్త టీచర్స్ని ట్రైన్ చేయగలుగుతున్నాను ఇప్పుడు. మరెన్నో విషయాలు షేర్ చేయడానికి నేను రెడీ. మరి మీరు రెడీ అని కమెంట్ చేసేయండి.